శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించేది వట సావిత్రి వ్రతం. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించిన వారి యొక్క కుటుంబాలలో దీర్ఘ సుమంగళి తత్వంతో పాటుగా ఆయుష్ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ తమ యొక్క ఇంటి యజమానికి శతవిధాల ఆయుష్ను పెంపొందింపచేసుకునేటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదిక ఈ యొక్క వట సావిత్రి వ్రత కథ. అయితే ఈరోజు మర్రి చెట్టును గనక ప్రార్థన చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. వటవృక్షం మూలానికి ఈరోజు నీరు పోసినట్లయితే చాలా విశిష్టవంతమైన ప్రభావాలు పొడసూపుతాయి. ఎర్రని సింధూరంతో చెట్టును అలంకరించి 7 ప్రదక్షిణాలు చేస్తూ చెట్టు బోదె అంటే మొదలు చుట్టూ నూలు పోగులు చుట్టుకుంటూ రావాలి. వ్రతవృక్షానికి నీరు పోసేటప్పుడు నారాయణ మంత్రాన్ని ప్రార్థించటం చాలా అవసరం. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఆ యొక్క వటవృక్ష దేవతను ఆరాధన చేస్తున్నట్టుగా మనస్సులో అనుకొని ప్రదక్షిణ చేయటం సర్వవిధ శ్రేయోదాయకం. స్త్రీలకు సౌభాగ్యాన్ని ఎక్కువగా ప్రసాదించేటువంటి ఈ యొక్క వ్రతం ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి దివ్యవంతమైనటువంటి వ్రతం. ఇక వాస్తుశాస్త్రానికి సూర్యశక్తికి ఉన్నటువంటి అవినాభావ సంబంధరీత్యా కిటికీలకు ఆధునిక పద్ధతుల్లో అద్దాల తలుపులు మీరు గనక పెట్టదలుచుకుంటే ఆ అద్దాలలో నుంచి సూర్యకాంతి లోపలికి ప్రవేశించేటట్టుగా మాత్రం అమర్చుకోండి. అద్దాల తలుపులు ఉన్న కిటికీలకు తెరలు వేయనవసరం లేదు. ఇంటి ముఖద్వారం ఉత్తరాభిముఖంగా ఉంటే దాని నుంచి పూర్తి లాభం పొందటానికి ఆస్కారం ఉంటుంది. అటువైపు ఉన్నటువంటి కిటికీలు తలుపులు పగలంతా కూడా తెరిచి ఉండటం వల్ల ఇంట్లోకి చాలా చక్కటి ఉన్నతి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు పొడసూపటానికి ఆస్కారం ఎంతైనా ఉంది. ఇంట్లో పిల్లలు పరీక్షల్లో ఉత్తీర్ణులు కనుక కాకపోవటం, ప్రయత్నం చేశాక కూడా వైఫల్యాలు కనుక కలుగుతూ ఉంటే స్టడీ రూముకు ఉత్తర దిశన వీలైనంత వరకు కూడాను తెరచి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తప్పక సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఇక వంటగదిలో వాస్తు దోషం ఉన్నప్పటికీ ఇల్లాలకి వంట చేయాలనే ఉత్సాహం కించిత్తు కొరవడినట్లయితే, వండిన వంట రుచిగా కూడా లేకపోయినట్లయితే ఒక్కోసారి అది అనారోగ్యాలకు కనుక దారితీస్తుంటే, ఇల్లాలకి ఆరోగ్యం సరిగా లేకపోయినట్లయితే వంటగదిలోకి వెలుతురు వచ్చే విధంగా అమర్చండి. వంటగదిలో గ్యాస్ స్టవ్ ఉన్న చోటికి ఎడమ లేక కుడివైపు ట్యూబ్లైట్లు ఉంచి తగినంత వెలుతురు ప్రసరింపచేసేటట్టుగా చేసుకోండి. వంటగదిలో సూర్యరశ్మి ప్రవేశించేటువంటి వీలు గనక లేకపోయినట్లయితే వంట చేస్తున్న వారి వెనుక వైపు లైట్ ఉండకూడదు. అలా వేయటం వల్ల వంట చేసే వారి యొక్క నీడ స్టవ్ పైన లేదా పరిసరాల్లోనూ పడటానికి ఆస్కారం ఉంటుంది. నీడ పడటం వాస్తు దృష్ట్యా కూడాను అంత మంచిది కాదు. ధనవంతులు కావాలని చెప్పేసి రాత్రింబవళ్ళు కూడాను కష్టపడి సంపాదిస్తున్నప్పటికీ కూడా ధనపతి యొక్క దిశ ఉత్తర దిక్కును ఆశ్రయించవలసి ఉంటుంది. ఇంటికి ఉత్తర దిశ కుబేర స్థానం. ఉత్తర దిశలోని ఆ సూర్య శక్తిని పూర్తిగా భవనంలోకి కనుక ఆహ్వానించినట్లయితే యజమానికి ఆర్థికంగా కూడా అభివృద్ధి కలిగి తీరుతుంది. అలాగే సాధారణంగా పూజ గది అనేది ఇంటికి ఈశాన్య దిశలో ఉంటుంది. పసుపు రంగు బల్బు ఉంచటం చాలా మంచిది. ఇతర గదుల్లో సాధారణ బల్బులు ఉన్నప్పటికీ పాలరంగు బల్బులు ఉంచటం కూడా మంచిది. సాయంకాలం పూజ గదిలో దీపం వెలిగించటం ఉత్తమమైనటువంటి పద్ధతి. సాయం వేళ లక్ష్మీదేవి ఇంట్లోకి
ప్రవేశిస్తుందని కదా మనకు శాస్త్రం. ఆ సమయంలో ఇల్లు అనేది చీకటిగా ఉండకూడదు. వృత్తిలో కలిసి రావడానికి, పరిశ్రమల్లో నిరంతరం నష్టం గనక కలుగుతూ ఉంటే మర్రి చెట్టు వేరు తెచ్చి దానిని పట్టుదారంతో కట్టి దుకాణం ముఖద్వారం దగ్గర వేలాడదీసి చూడండి. ఆ పట్టుదారాన్ని ఎర్ర చందనంతో రాసి కడిగితే శీఘ్ర ఫలప్రదం అయి తీరుతుంది అని శాస్త్రసమ్మతమైన విషయం. అలాగే దుకాణంలో అమ్మకాలు తగ్గుతున్నాయి అని కనుక మీరు భావించినట్లయితే శనివారం సాయంకాలం చేతిలోకి ఒక ఒక్క నాణెం తీసుకొని రావి చెట్టు మొదట్లో పెట్టి వచ్చినట్లయితే ఆదివారం దాని ఆకు ఒకటి తీసుకొని వచ్చి మీ కుర్చీ కింద పెట్టుకున్నట్లయితే పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడైనా సరే ఆగిపోయిన మీ ధనం రాబట్టుకోవటానికి ప్రతిరోజు కూడా సూర్య భగవానికి జలం సమర్పించాలి. ఇలా సమర్పించినట్లయితే ఆ జలంలో 21 ఎండు మిరపగింజలు వేసి మీ ధనం వెనక్కి రావాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ సమర్పించండి. తప్పనిసరిగా రాని మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంది సుమా.